హలో సార్. ఏంటి హీరో అవుతున్నావు అంట కదా? వాటర్ బాటిల్ ఇవ్వు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బామ్మర్తికి. స్టార్ట్ చేద్దామా? పేరేంటి? సుందరం మాస్టర్ అండి. డ్యాన్స్ మాస్టరా, పరోటా మాస్టరా? సోషల్ మాస్టర్ సార్. ఇప్పుడు నేను సైన్ చేస్తేనే నీ సినిమా బయటకు వస్తుంది, తెలుసు కదా నీకు? ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇంతకీ మీరెవరో చెప్పలేదు సార్. ఇక్కడ నువ్వు నీ గురించి చెప్పడానికి వచ్చావు, నా గురించి అడగడానికి కాదు. ఓకే ఓకే. ఏ ఊరు మీది? ఎస్కాట్ అండి. అదేంటి మరి ఇందులో వైజాగ్ అని ఉంది? అంటే 2 ఏళ్ళ తర్వాత ఎలాగో ప్రమోషన్ వచ్చాక వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోతాను కదండి, అందుకనే ముందు అలా రాశానండి. పునః పంచి నీకు నచ్చిన నువ్వు రాసుకుని నువ్వే సంతకం పెట్టేసుకో. సార్ సార్ పర్లేదు. సినిమాలో డ్యాన్స్లు ఏమైనా ఉన్నాయా? అంటే లాస్ట్లో ఊరందరితో కలిసి చిన్న మూమెంట్. ఆటగాడివే. మరి ఫైట్లు? ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్తో ఉంటాయండి, కానీ ఎక్స్టర్నల్గా పెద్ద ఏం లేవండి. ఓ, చాలా సెకండ్ ఉన్నారా నీ క్యారెక్టర్లో? సరే, నీ సినిమా కథ ఒక 3 ముక్కల్లో చెప్పు. అపశ్యంపాంగ్ కిరికిరి. మరి 3 ముక్కల్లో చెప్పాలంటే అలాగే ఉంటుంది కదండి, అందుకని మీరు కానీ థియేటర్కి వచ్చారు అనుకోండి అన్ని ముక్కలు కలిపి ఒకేసారి చూసేయచ్చు. ఎవడు సినిమా ఆడితే ఎవడు యాక్టింగ్ ఆడి చేస్తున్నాడు. సరే, ఇంతకు నీ సినిమా ఎందుకు చూడాలో 3 రీజన్స్ చెప్పు. ఫాస్ట్గా చెప్పు. ఫస్ట్ రీజన్, మా సినిమా మిమ్మల్ని ఒక న్యూ వరల్డ్లోకి తీసుకెళ్తుంది సార్. అంటే పాండారాగా వాకండాగా తీసుకెళ్ళిపోతారా ఏంటి? కాదండి, మిరియాల మెట్ట. చా, ఆ వరల్డ్ ఏంటంత స్పెషల్? పాండోరాలో అయితే లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు సార్, అదే మా మిరియాల మెట్లో గ్లోబల్ లాంగ్వేజ్ మాట్లాడతారు సార్. బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మీకు న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సార్. ఎలా రివర్స్లో ప్లే అయిపోద్దా? సర్లే చెప్పు. ఇందులో క్యారెక్టరైజేషన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్ ఉంటాయి సార్. మీరు ఎలాగో టీజర్ ట్రైలర్స్లో చూసే ఉంటారు కదా. అదిరిపోయింది కదా. మిరియాల మెట్ట మొత్తం రజనీకాంత్లు, కమల్ హాసన్ లేని అనుకుంటుగా. అయినా సరే పెట్ట సార్. అదే సార్, అన్ని బాగున్నాయి అన్నారు కదా సార్. ప్లీజ్ సార్, రిలీజ్ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్. నన్ను ఇరిటేట్ చేశారంటే మీతోటి మిరియాల మెట్ట గ్యాంగ్ తోటి తత్కాల టికెట్లు బుక్ చేసేద్దాం. మా మిరియాల మెట్ట గ్యాంగ్ ట్రైన్ ఎక్కరు, ఓన్లీ ఫ్లైట్స్. ఫ్లైట్సా? మా ఏటమే అలాగున్నావు, మొక్క ఎందుకు అంత డల్గా ఉంది? ఇప్పుడే 30 విరోచనాలు అయినట్టు. జిమ్కి వెళ్ళి మాయా, తేనె నిమ్మకాయ రసం తీసేది తెలుసా, ఫ్యాట్ మొత్తం. XXL ఉండి వాళ్ళు ఆఫీసర్ గడి సంతకం పెట్టకపోతే. ఆఫీసర్ ఆవిడే లోపల ఉన్నాడా? అలాంటి ఆఫీసర్ అని చెప్పాడా నీకు? ఆడ ఆఫీసర్ ఏంటి మాయా, ఆడు కూడా నీకులాగా ఆడిషన్ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన దొబ్బిమన్నారు, అందుకని ఆడ అందరిని ఏడిపెత్తున్నాడు అలాగా. సేమ్ లైక్ మీ మాయా. మరి నువ్వు వెయిట్ ఫీల్ అవ్వకు, మన కుర్రోళ్ళకి చెప్పాను అనుకో, దించిరా భూమిలోకి అక్కడికక్కడే. వద్దులే. అది కాదు మాయా, మన చిన్న సినిమా ఉన్నాడు కదా, ఆయనకు ఒక 8 టికెట్లు కావాలట, ఫ్యామిలీతో వెళ్తాడట. అలా చూడకు, 2 ఫ్యామిలీస్, అందుకనే 8 టికెట్స్. ఫైనల్గా 23వ తారీఖు రిలీజ్ అట కదా. మనకైతే బుక్ చేస్తానులే టికెట్లు, మన కుర్రోళ్ళకి చెప్తే తెచ్చేస్తారు కదా. వాళ్ళకి దొరకలేదట స్టార్టింగ్లో. అలాగే నేను మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పిస్తాను నేను. బాగుంది బడ్జెట్.